श्रीमन्नारायण श्रीवेंकटाचलाधीशं श्रियाध्याः श्रितवक्षतं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। ओं नमो वेंकटेशाय। మన బుచ్చిరెడ్డిపాలెం రామకృష్ణానగర్లో వెలసి ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం నందు అంగరంగ వైభవంగా నవమ వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా 6వ రోజు వైభవంగా ఈనాటి రోజున సాయంత్రం 9 గంటలకు గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా స్వామివారు భక్తులందరూ కూడా దర్శనమిచ్చారు। భక్తులందరూ కూడా ఈ యొక్క గరుడ వాహనాన్ని దర్శనం చేసుకోవాల్సిన భక్తులందరూ కూడా అందరూ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఈ ఆలయానికి విచ్చేసి తీర్థ ప్రసాదములు స్వీకరించి ఆ యొక్క గరుడ వాహనంలో ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకొని ఆ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మీ అందరికీ కూడా ఉండవలసిందిగా కోరుతున్నాము। ఈ యొక్క గరుడ వాహనాన్ని దర్శనం చేసుకునే యొక్క భక్తులందరూ కూడా మోక్ష ప్రాప్తి కలుగుతుందట। అన్నిటిలో గరుడ వాహనం ప్రధానమైనటువంటిది వాహన సేవ అని మనకు శాస్త్రం కూడా చెబుతుంది। అలాంటి యొక్క వాహనాన్ని మన ఆలయంలో వైభవంగా గరుడ వాహనంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని కూడా అలంకరించుకొని బుచ్చిరెడ్డిపాలెం పురవీధుల్లో చక్కగా వైభవంగా అందరికీ కూడా దర్శనమిచ్చారు। అలానే రేపటి రోజున అత్యంత వైభవంగా నవమ వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా రేపు 7వ రోజున స్వామివారి యొక్క తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా 10 గంటల పైన ఈ యొక్క కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది। అలానే కళ్యాణ మహోత్సవానికి భక్తులందరూ కూడా పాల్గొని ఆ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము। అలానే ఈనాటి రోజున గరుడ వాహన సేవ ఉభయకర్తలుగా రేలంగి నరసింహాద్రి గారు అలానే వారి ధర్మపత్ని అయినటువంటి వెంకట లక్ష్మి గారు కూడా గరుడ వాహన మహోత్సవానికి ఉభయకర్తలుగా పాల్గొన్నారు। వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఉండవలసిందిగా కోరుతున్నాము। అలానే ఈ ఆలయంలో విశేషంగా దేవస్థాన కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో వైభవంగా బ్రహ్మోత్సవంలో సహకరిస్తూ అలానే మీ అందరి యొక్క సహకారంతో ఈ యొక్క ఆలయం దినదిన ప్రవర్ధమానంగా ఉండవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। జై శ్రీమన్నారాయణ। జై శ్రీమన్నారాయణ। कामचंद्र गोत्र